Hello, beautiful people. Hope everyone is doing great. Welcome back to our channel, Couple Gola. We are back with one more tasty, healthy, quicker, faster recipe. Thumbnail lo cheppinattu ee video jowar roti with bottle gourd curry making. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుందని మాట్లాడుకుంటున్నాము. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం సొరకాయ కర్రీతో స్టార్ట్ చేద్దాము. సో ముందుగా పోపు వేసుకొని అందులో గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అండ్ ఇలా మీన్వెల్ సొరకాయ కట్ చేసుకొని ఉండాలి. అండ్ చింతపండు కూడా ముందు నానబెట్టుకోవాలి. ఇది నాకు ఇప్పటివరకు నేను చేయలేదు, మా మమ్మీ చేస్తుంది. చాలా రోజులైంది కదా అని చెప్పించుకున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. అండ్ వైట్ నువ్వులు ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. లాస్ట్లో వేస్తామన్నమాట, టేస్ట్ పర్పస్ అండ్ హెల్త్ వైజ్ కూడా. అఫ్కోర్స్ నువ్వులు మంచివే కదా. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా గ్రీన్ చిల్లీస్ తీసుకొని విత్ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ వేసుకొని అది కూడా పేస్ట్ చేసుకుంటాము. మేము ఇది కుక్కర్లో చేస్తున్నాము ఈ కర్రీ. ఇంకా కొంచెము మగ్గిన తర్వాత చింతపండు పులుసు, ఎక్కువ మగ్గాల్సిన అవసరం కూడా లేదు బికాస్ మనం ఆల్రెడీ విజిల్ తీసేస్తున్నాం కదా. సో చింతపండు పులుసు ముందుగా నానబెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ క్వాంటిటీ బేస్డ్ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ధనియాల పొడి అండ్ కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ మనం రొట్టెలతోటి ఇదే కాదు, ఈవెన్ పెరుగు పొట్లకాయ అని ఉంటుంది, అది తినొచ్చు. వంకాయ ఫ్రై చాలా బాగుంటాయి. ఈవెన్ వంకాయ కర్రీ కూడా బాగుంటుంది. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని ఒక 2-3 విజిల్స్ అన్న రానివ్వాలి. మమ్మీ ఏదో ఒక విజిల్ తీసింది, దానికే వచ్చేసింది, సరిపోయింది. ఇంకా దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని వాటర్ హీట్ చేసుకోవాలి, చాలా మరగనివ్వాలి. ఇది మనం రొట్టెల కోసం జోవర్ రోటీ. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్లో. 2 కిలోలు జొన్నలు, 1 కిలో గోధుమలు, 1 కిలో రాగులు, ఓకే, అన్నీ కడిగి మంచిగా ఆరబెట్టి మిక్సీ పట్టించుకోవాలి పిండి. ఇప్పుడు ఒక్క గ్లాస్కి ఎన్ని రొట్టెలు అవుతాయి? 3 అయితే. ఇది మనం డైరెక్ట్ హ్యాండ్ యూస్ చేయొద్దు బికాస్ వాటర్ చాలా బాయిల్ అయ్యాక మనం వేడి వాటర్ ఇందులో పోస్తాం కాబట్టి డైరెక్ట్ వేస్తే చేయి కాలుతుంది. అందుకు వాటర్ అయితే ఫుల్గా హీట్ అయిపోయాయి. మనం పెనం పెట్టుకోవాలి, రొట్టెల పెనం పెట్టుకుంటే అది వేడైపోతుంది. వాటర్ వేసుకొని వేడి నీళ్ళు కదా, డైరెక్ట్ పట్టుకుంటే కాలుతుంది. అందుకని కొన్ని పోసుకోవాలి. తర్వాత అవసరమైతే చల్ల నీళ్ళు పోసుకోవాలి. మళ్ళీ ముందు ఇలా పోసుకొని పిండి అంతా బాగా సెట్ చేసుకొని పక్కన పెట్టి, చపాతీస్ అయినా రోటీస్ అయినా ఏదైనా కూడా పిండి మనం ఎంత బాగా కలుపుకునే దాని మీదే సగం వస్తుంది. అవి చేయడము టేస్ట్ కూడా. జస్ట్ జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు, ఇలానే రైస్ ఫ్లోర్తో కూడా చేయొచ్చు. బట్ హాట్ వాటర్ యాడ్ చేసుకోవద్దు, నార్మల్ వాటర్తోనే చేయొచ్చు. బట్ హెల్త్ వైజ్ చూసుకుంటే ఇది చాలా మంచిది. సద్ద రొట్టెలు కూడా ఉంటాయి, మేబీ నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దాం. నేను ఇది మరీ స్పీడ్గా కూడా పెట్టలేదు వీడియో బికాస్ కొంచెం నీట్గా అర్థం అవుతుంది అని. ఇవి తెలంగాణ స్పెషల్ అనమాట. ఇవి చేసేది మమ్మీ పొడి రొట్టెలు చేశారు. అండ్ ఈవెన్ బట్ట రొట్టెలు కూడా ఉంటాయి. అదేంటంటే డైరెక్ట్ మనము క్లాత్ ఉంటుంది కదా, దాని మీద చేసుకోవచ్చు. బట్ వాటికంటే ఎక్కువ ఇవి టేస్ట్ బాగుంటాయి. ఈలోపు మన కర్రీ కూడా అయిపోయింది. చెప్పాను కదా ఒక్క విజిల్ సరిపోతుంది అని. సో లాస్ట్లో నువ్వుల పొడి ఫస్ట్ వేయలేదు మనము, ఇప్పుడు వేసి కలుపుతున్నాం అనమాట. చాలా యమ్మీగా ఉంది కదా చూడడానికి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. రైస్లోకి అంత బాగుండదు జనరల్గా అయితే, బట్ తినొచ్చు. ఇప్పుడు ఇట్లా రౌండ్గా చేతితోనే ఇట్లా అనుకోవాలి. చేతితో అనుకున్నాక పొడి పిండి తీసుకొని పొడి పిండిలో దొర్లించాలి. దొర్లించుకొని కొంచెం పిండి వేసుకోవాలి దీనిపైన.
రొట్టె చేతితో ఫింగర్స్తో కొట్టాలి. అలా అయితే ఇది తిప్పుకోకూడదు చపాతీలాగా ఇరిగి. దిస్ ఈజ్ ఫర్ బిగినర్స్ ఐ కెన్ సే. లేదు అంటే మనం నార్మల్గా డైరెక్ట్ పేపర్ వేసేసి రోటీ చేస్తాం కదా, అది కాకుండా డైరెక్ట్ పేపర్ వేసి క్లాత్ ఇది ఉండదు, పేపర్ మీద డైరెక్ట్ కొట్టి తీస్తారనమాట. బట్ స్టార్టింగ్లో నేర్చుకోవాలి అంటే ఇది ఒక బెస్ట్ వే, బికాస్ తీసేటప్పుడు ఇరగకూడదు, ఇరిగిపోతే అది రానట్టే. అలానే మరీ గట్టిగా కొట్టకూడదు, ఎంతలా మనం కట్టగలిగితే అంత పల్చగా మనకి రొట్టె వస్తుంది. ఎక్కువ గట్టి కొడితే అతుక్కుపోతుంది దానికి. ఇంకా రెడీ అయిపోయింది, నేను సర్వ్ చేస్తున్నాను మనం చేసిన కర్రీతోటి. అండ్ కర్డ్ పెట్టుకొని తినొచ్చు, మనము బటర్ పెట్టుకున్నాను నేను. కర్డ్, ఇంకోటి చిట్ల పొడి అంటారు కదా, చిట్ల పొడి, కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్, అవన్నీ వేసుకొని కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. Don't forget to subscribe our channel. Keep watching Couple Cola. ఇది మా కోల వీడియో, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఇది ఒరిజినల్ స్టైల్ ఆఫ్ ఈటింగ్, మమ్మీ పెట్టుకుంది చూడండి. ఇలా అయితే అస్సలు టేస్ట్ వస్తుంది. అలా మనం చిట్ల పొడి పెరుగు అన్నాక అది కూడా దాని మీద పెట్టుకొని తింటే బాగుంటుంది.